స్పేస్ కోసం ఆలోచిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, నరాలు తెగిపోతాయి, మెంటల్ వస్తుంది, ఒక్కసారిగా లైఫ్ ఏంట్రా అనిపిస్తుంది. అసలు ఈ భూమితో ఈ సృష్టితో మనం కొలుసుకుంటే అసలు మనం లెక్కల్లో ఉన్నామనిపిస్తుంది. అన్ని కోటాది నక్షత్రాలు, మండలాలు, ఎన్నో గెలాక్సీలు, విశ్వం అంచు అర్థమవుతుంది. ఏంటి దాని టైమింగ్స్ అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. సునీతిల్యం మన నెల వచ్చిందా, ఆవిడకి మనకి ఏ వయసు తేడా వస్తుంది తెలుసా? మనకు వయసు అయిపోతుంది, ఆవిడకి ఇంకా వయసు అవ్వదు. స్పేస్లో తిరిగి వచ్చిన వాళ్ళ వయసు వేరు, ఎర్త్ మీద ఉన్న వాళ్ళ వయసు వేరు. అంటే మారిపోద్ది, టైమింగ్స్ మారిపోతాయి, టైం ట్రావెల్ మారిపోద్ది, అంతా మారిపోద్దండి. ఇలాంటి అర్థం కాని సృష్టిని ఒకరోజు నీళ్ళ కింద నానుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ కప్పుంటే ఈ సృష్టి మీద ఎవరు సంచరిస్తున్నారని చెప్పండి. సృష్టి ఎంత బిగ్ పిక్చర్ అయితే ఈ యావత్తు సృష్టి మీద ఆయన సంచరిస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడి పిక్చర్ మీకు ఏమర్థమవుతుంది? అట్టిపండా